ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటికీ ఎన్నో బయోపిక్ మూవీస్ వచ్చాయి. వచ్చిన బయోపిక్ల్లో ఎక్కువ శాతం క్రీడాకారులకు సంబంధించినవే ఉంటాయి. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ధోనీతో పాటు ఇంకా కొంతమంది క్రీడాకారుల బయోపిక్స్ వెండి తెరపై సందడి చేశాయి. మరికొన్ని కూడా సినిమా రూపం దాల్చబోతున్నాయి. అందులో మొదటగా టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ రాబోతోంది. అఫీషియల్ గా ఈ బయోపిక్ కి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్, రవి భగత్ చంద్గా ఈ సినిమాని నిర్మించబోతున్నారు. యువి పాత్రను చేయబోయే నటుడు ఎవరు అనే విషయంపై త్వరలో ప్రకటన చేసే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్ ను మొదలుపెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. యువరాజ్ సింగ్ క్రికెట్ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటన్నింటినీ కూడా ఈ సినిమాలో చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2007 ప్రపంచ కప్ క్రికెట్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో వరుసగా 6 సిక్సర్లు కొట్టడం ప్రపంచ రికార్డ్ గా నిలిచింది. 2011 వన్డే ప్రపంచ కప్ ను భారత్ గెలవడంతో యువి ప్రధాన పాత్ర పోషించాడు. T20లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రికార్డుతో పాటు ఎన్నో అంతర్జాతీయ రికార్డులు యువి పేరిట ఇప్పటికీ ఉన్నాయి. 2011 ప్రపంచ కప్ తర్వాత యువికి క్యాన్సర్ వ్యాధి సోకింది. అందులో నుండి బయటపడ్డాక క్రికెట్లో మళ్లీ పునరాగమనం చేశాడు. ప్రస్తుతం IPL జట్టు మెంటర్ గా వ్యవహరించడంతో పాటు పలు క్రికెట్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా క్రికెట్ అభిమానులకు చేరువగా ఉంటున్నాడు. ఇలాంటి యువరాజ్ సింగ్ బయోపిక్ రాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది.